జీ తెలుగు న్యూస్ నేను సునీత. తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు రేపు మాపో షెడ్యూల్ రానుంది. మొత్తం 123 మున్సిపాలిటీలు 10 కార్పొరేషన్లకు అధికారికంగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. మున్సిపాలిటీలో బీసీలకు 31% రిజర్వేషన్లను కల్పిస్తూ 38 సీట్లు కేటాయించారు. అయితే కార్పొరేషన్లలో బీసీలకు 3 స్థానాలు దక్కాయి. ఇక మంత్రులు జిల్లాల్లో పర్యటిస్తూ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నారు. మరోవైపు ఈ బీసీలకు 42% కోటా ఇస్తామన్న కాంగ్రెస్ సర్కార్ గతంలో కంటే వాటా తగ్గించిందని అటు బీసీ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు కూడా బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయా, పార్టీల వ్యూహాలేంటి, ఈ అంశంపైనే ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు ఏఐసీసీ నేషనల్ కోఆర్డినేటర్ నుమన్ గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా మరికొంతమంది కూడా జాయిన్ అవుతారు కాసేపట్లో. గుడ్ ఈవినింగ్ అండి నుమన్ గారు. వెరీ గుడ్ ఈవినింగ్. నుమన్ గారు, సో ఇప్పుడు ఏంటి బీసీల వైపు చూస్తుంటే కూడా సోమవారం అంత ప్రతిష్టాత్మకంగా కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఏదైతే మీరు అంశం చెప్పారో అదే అంశంకి అదే ఆశతో బీసీలందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించింది. తీరా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అంటారా, అది కోర్టులో కేసులని అదని ఇదని ఇంకా డిలే అవుతుంది. సరే, ఇప్పుడు మున్సిపాలిటీలకు వెళ్తున్నారు, మున్సిపాలిటీలోనన్నా 42% రిజర్వేషన్లు ఇస్తున్నారంటే అది లేదు, గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా తక్కువకి వచ్చింది అని చెప్పేసి వాళ్ళ వాదన. ఇప్పుడు మండే చూస్తే వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ నిరసనలకు పిలుపునిచ్చిన పరిస్థితి. సో ఏంటి, ఏ రకంగా ఫేస్ చేయబోతున్నారు, ఎందుకు బీసీల నుంచి వ్యతిరేకత మూట కట్టుకుంటున్నారు? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ as well as ఆల్ ద వ్యూవర్స్. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో మున్సిపల్ అర్బన్ లోకల్ బాడీస్ ఏదైతే అదర్ దెన్ జిహెచ్ఎంసీ ఉన్నాయో 123 మున్సిపాలిటీస్ కానివ్వండి, దాంతోపాటు ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ లో జరిగేటువంటి ఎలక్షన్స్ లో బీసీల కోసం రిజర్వేషన్ అని చెప్పేసి 100% కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రామిస్ చేసిందో ముందు నుంచి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ని తీసుకుని 42% బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి మేము అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కూడా వీ హ్యావ్ డిస్కస్డ్ మల్టిపుల్ టైమ్స్, చాలా సార్లు మాట్లాడి దాన్ని గవర్నర్కి పంపించడం జరిగింది ఒక ఆర్డినెన్స్ ని. దానిని మేము ఢిల్లీలో కూడా డిస్కషన్ చేసేసి ధర్నా చేసేసి 100% మద్దతు తెలిపి 9th షెడ్యూల్లో దీన్ని యాడ్ చేయాలి అని అంటే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి బీజేపీ గవర్నమెంటే దీన్ని చేయాలి కాబట్టి వారి మీద సరైన ఒత్తిడి తీసుకొచ్చినాం కాబట్టి దేశమంతటా కూడా వారు కులగణన చేస్తామని చెప్పేసి నరేంద్ర మోదీ గారు మేము తీసుకొచ్చినటువంటి ప్రతిపాదనని వారు ఒప్పుకొని దేశమంతా చేస్తామని చెప్పేసి వారు చెప్పారు. రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట మాట్లాడినరో జిస్కి జితనీ భాగీదారీ ఉస్కి ఇతనీ హిస్సేదారీ అని చెప్పేసి ఎవరు ఎంత సంఖ్యలో ఉంటే వారికి అంత తగినైన రిసోర్సెస్ ఇవ్వాలి అని చెప్పేసి వారు ఏదైతే మాటలు మాట్లాడారో దానికి అనుగుణంగా ఈరోజు దేశమంతటా చర్చ జరుగుతుంది. ఈ చర్చకి కారణం మొట్టమొదటి వ్యక్తి శ్రీ రాహుల్ గాంధీ గారు. ఈ రోజు జరిగేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మీరు చూసుకున్నట్లయితే మేము సర్పంచ్ ఎలక్షన్స్ లో కూడా 42% బీసీలకు ఇచ్చినాము. రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా 42% బీసీలకు ఇస్తాము. రిజర్వేషన్లు అనేది ఈ రోజు 50% కంటే ఎక్కువ ఉండకూడదని చెప్పేసి రూల్ ఉన్నందువలన 9th షెడ్యూల్ యాడ్ చేయడానికి బీజేపీ ముందుకు రావకపోవడం వలన ఈ రోజు డిలే అవుతున్నది. కానీ పార్టీ పరంగా 100% మేము 42% ఇస్తాం. 100% బీసీలకి మీరు రోల్ కింద మీరు చూసుకుంటే ఈరోజు 34% బీసీలకు ఇస్తున్నారు. అంతకుముందు వారు ఉన్నప్పుడు 24% వచ్చింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అంటే 10% పెరిగింది అన్నట్టే కదా. మహిళలకి 50% వస్తుంది. మీరు చూడండి, రిజర్వేషన్ ఫర్ విమెన్ 50% చూపిస్తుంది. అంటే ఇది మేము తీసుకొచ్చినటువంటి పథకం వల్లనే కదా. మేము ఏదైతే ప్రామిస్ ఇచ్చినామో, వాగ్దానం ఇచ్చినామో, మాట ఇచ్చినామో దానికి అనుగుణంగానే ఇది నెరవేరుస్తున్నాం కదా. మళ్ళా వచ్చేసేసి బీసీలని రెచ్చగొట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. అంటే ఒకటి, సరే బీసీలను రెచ్చగొడుతున్నారా లేదా అన్న అంశం పక్కన పెడితే, ఒకటి మీరన్న పాయింట్ లోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పిన దాని ప్రకారం ఆయన కూడా అన్నారు, ఆ తర్వాత కేంద్రం నుంచి కూడా కాస్త పుష్ ఇచ్చారు, ఇవంతా జరుగుతుందని చెప్పేసి మీరు అన్నారు. సరే, కానీ ఇక్కడే అసలు అంశము వస్తుంది, మీరే డైవర్ట్ చేస్తున్నారు బీసీలను. ఎందుకంటే సరే మీరన్న ప్రకారమే 42% రిజర్వేషన్, అది ఇప్పుడు చట్టబద్ధం కావాలంటే 9th షెడ్యూల్ యాడ్ చేయాలి, దానికి చాలా అంశాలు ఉన్నాయి, బేరీస్ వేసుకొని వెళ్లాల్సిందే, దానికి చాలా డిలే అవుతుంది. బట్ మీ పార్టీ పరంగా మీరు ఇచ్చే దాంట్లోనే బీసీలకు మున్సిపాలిటీలో 38, కార్పొరేషన్లో 3 సీట్లు, 123 మున్సిపాలిటీల్లో మీరు 38% ఇస్తున్నారు. 10 సీట్లు ఉంటే అందులో 3 ఇస్తున్నారు. మీ లెక్క ప్రకారం బేరీజ్ వేసుకున్నా కూడా ఇక్కడ 42% మీ పార్టీ పరంగా కూడా మీరు ఇవ్వట్లేరు. అంటే మీరు కూడా పక్కదారి పట్టిస్తున్నట్టే కదా. పార్టీ ఎక్కడ కూడా డిసైడ్ కాలేదండి. పార్టీ ఎక్కడ కూడా
పార్టీ ఎక్కడ కూడా క్యాండిడేట్లని డిసైడ్ చేయలేదండి. పార్టీ ఎవరికి ఎక్కడ బీసీలకు ఇవ్వాలి అని చెప్పేసి మీ రోల్ కాల్ మీరు చూసుకుంటే జనరల్లో కూడా బీసీలను పెట్టచ్చండి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ మేము మాట్లాడేది అదేనండి. బీసీల రిజర్వేషన్కి చట్టానికి అనుగుణంగా ఏదైతే ఈరోజు రోల్ తీసుకొచ్చినో, ఎలక్ట్రల్ రోల్ తీసుకొచ్చినో దానికి అనుగుణంగా 34% వస్తున్నాయి. దాంతో పాటు జనరల్లో కూడా బీసీలని పెట్టచ్చు. సో దానికి నేను అనేది అదే 42% ఏదైతే మాట ఇచ్చినామో, వాగ్దానం ఇచ్చినామో 100% దాన్ని నెరవేరుస్తాం. మేము 100% పార్టీకి అనుగుణంగా మేము 42% ఇస్తాము. బీఆర్ఎస్ బీజేపీకి కూడా ఇవ్వమని చెప్పండి, వాళ్ళు ఇస్తారా చూద్దాం. 100% వాళ్ళు ఇవ్వరు. ఒకవేళ సామాజిక న్యాయం తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ మొత్తం జరగాలి అని అంటే ఏకైక పార్టీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చే వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అందువలనే ఈరోజు వాళ్ళకి ఏం చేయాలో కూడా తోచక వారు మిగతా వాళ్ళతో కోర్టులకు తీసుకుపోయి కేసులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూసుకుంటే కోర్టుకు వెళ్ళి కేసు వేసేటువంటి వ్యక్తులందరూ బీఆర్ఎస్ కి సంబంధించిన వ్యక్తులు. వారు ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేసేసి ఆ సామాజిక వర్గాన్ని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సామాజిక వర్గం వాళ్ళని కేసులు వేయమని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారు. మీరు కేసులు విత్డ్రా చేసుకోండి, రేపొద్దున మేము 42% ఇస్తాం. మళ్ళీ డిలే కాకుండా ఉంటుంది. మీరు మళ్ళీ కోర్టుకి పోతారు, మీరు కోర్టులో ఆపే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏం చేయాలండి చెప్పండి? మళ్ళీ ఇంకో 6 నెలలు ఇలానే ఆపమంటారా? అంటే అభివృద్ధి కుంటపడాలా? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలానే ఉండిపోవాలా? ఆల్రెడీ పార్టిసిపేట్ చేస్తామంటే అన్నిట్లో దయచేసి ఒక నిమిషం అండి, మిగతా వారు కాస్త మ్యూట్ లో పెట్టుకోండి. చెప్పండి నుమన్ గారు. జరిగేటువంటి ఎలక్షన్స్ ఎప్పుడో సెప్టెంబర్ అక్టోబర్లో అయిపోవాలా? మళ్ళీ ఇప్పుడు కూడా ఆపే ప్రయత్నం చేసేసి మళ్ళా టైం తీసుకొని మళ్ళీ ఇంకో 6 నెలలు డిలే చేద్దామని చూస్తుంటారు. నేను అదే చెప్తున్నాను, వీరికి చిత్తశుద్ధి లేదు కాబట్టి వాళ్ళు పోయి మళ్ళీ ఒక్కసారి పిల్లేయడమో మరొకటి వేయడమో వారు ఆపే ప్రయత్నం చేస్తుంటారు. మేము అనేది ఒకటి, 100% మేము ఏదైతే మాట ఇచ్చినామో పార్టీ పరంగా మేము 42% ఇవ్వబోతున్నాము. మీరు ప్రతి ఒక్క క్యాండిడేట్ లెక్క తీసుకొని మరి మీరు చెప్పొచ్చు 42% ఇచ్చినామని చెప్పేసి. నేను వాళ్ళకి చిత్తశుద్ధి అంటే వాళ్ళు కూడా 42% ఇవ్వమని చెప్పండి. వాళ్ళు ఇవ్వరు కదా, వాళ్ళు ఇవ్వకుండా ఈ రకంగా జనాల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తుంటారు, ప్రజలకి అభివృద్ధికి అడ్డుపడుతూ ఉంటారు. అందువలనే మేము ఒకటే మాట అంటున్నాము, ఈరోజు ప్రతి ఒక్కరు ఈరోజు డిస్కషన్ జరుగుతున్నది. ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్ కాదు. రిజర్వేషన్స్ అనేది కాంప్లెక్స్ సబ్జెక్ట్. రిజర్వేషన్స్ అనేది స్టేట్ తో పాటు సెంటర్ తో పాటు ఇద్దరు కలిసి చేసుకునేటువంటి ఒక ప్రక్రియ. అదే ఎగ్జాక్ట్లీ, రిజర్వేషన్ అనేది కేవలము రాష్ట్రము మాట్లాడితేనే కాదు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి సమన్వయంతో ముందుకెళ్తేనే మీరన్న రిజర్వేషన్ పాసిబుల్ అవుతుంది. కానీ మీరు కేంద్రంతో మాట్లాడకుండా డైరెక్ట్ మీరు 42% అని ధీమాతో చెప్పేశారు. ఈ రోజు బీసీలు అదే నమ్మకంతో కాంగ్రెస్ మీరు ఉంచుకొని వాళ్ళు అవుతున్నారు. చెప్పండి. ఎన్నిసార్లు వాళ్ళని ఆహ్వానించలేదండి? అఖిల పక్షాన్ని ఎంతమందికి రమ్మని చెప్పలేదండి? అసెంబ్లీ ద్వారా గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పలుమార్లు అడిగినారు, రండి ఢిల్లీకి పోదామని చెప్పేసి. పలుమార్లు అడిగారు, అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఈ సబ్జెక్ట్ గురించి రాష్ట్రపతి గారు ఇవ్వలేదు అపాయింట్మెంట్ కోరితే రిజర్వేషన్ల గురించి. అంటే బీజేపీ వారికి చిత్తశుద్ధి లేదు, సామాజిక న్యాయం జరగాలనే ఇంట్రెస్ట్ లేదు. అందువల్లనే వాళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోరు. కానీ ఒకటి పాయింట్ అయితే వాళ్ళ నుంచి కూడా క్లియర్ గా కనిపించింది నోమన్ గారు. ఎందుకంటే సరే వాళ్ళు ఇచ్చారు డిక్లరేషన్, మేం కాదని చెప్పేసి వాళ్ళ వాదన ఒకలా ఉంది. సరే దాని గురించి డిస్కస్ చేద్దాం. అండ్ అదే విధంగా రాజా రామ్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. అండ్ అదే విధంగా మణి మంజిరా గారు కూడా జాయిన్ అయ్యారు బీసీ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి. ఇద్దరికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, మణి మంజిరా గారు మీరు చెప్పండి. సోమవారం రెడీ అయిపోయారు, అన్మ్యూట్ చేసుకోండి. సోమవారం అయితే అటు నిరసనలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అంటూ కూడా మీరు డిమాండ్స్ తో ముందుకెళ్తున్నారు. కానీ కాంగ్రెస్ నుంచి వాదన ఏంటంటే ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది, అది కాకుండా మేము అదనంగా జనరల్ గా ఇస్తున్నాము అని చెప్పేసి వాళ్ళ వాదన ఉంది. ఏంటి, ఎందుకు నిరసన చేస్తున్నారు? మీ డిమాండ్స్ ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు 42% ఇచ్చామని, కానీ దీంట్లో మేము ఇవాళ లెక్కలేస్తే బీసీలకు వచ్చింది ఓన్లీ 28% రిజర్వేషన్ వచ్చింది. సో వాళ్ళు 42% అని ఎందుకు ఎలా చెప్తారు? వీళ్ళు మీద వాళ్ళ క్యాలిక్యులేషన్ చేసుకోమని చెప్పండి ఒకసారి. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వ్, అసలు 56.3% మేము ఉన్నా కూడా వాళ్ళు 42% అని వాళ్ళు చేసిన ప్రామిస్ కి మేము ఓకే 42% అయినా కూడా ఓకే అనుకుంటే, ఇప్పుడు 42% కాకుండా మన స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో 17% వేశారు, ఇప్పుడు 28% వేశారు. మేము ఎవరన్నీ కూర్చొని క్యాలిక్యులేషన్ వేసిన తర్వాతే
మేము ప్రెస్ మీట్ పెట్టి మండే నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తామని చెప్పాము. వాళ్ళు 28% వచ్చింది, 42% ఎక్కడ వచ్చింది? ఇందాక సార్ మాట్లాడుతూ బీజేపీ వాళ్ళని అంటున్నారు మేము అఖిలపక్షం ఎక్కడ పెట్టింది అఖిలపక్ష సమావేశం, అఖిలపక్షం అందరినీ తీసుకుని ఢిల్లీకి వెళ్ళమని చెప్పాము. ప్రైమ్ మినిస్టర్ ని కానీ ప్రెసిడెంట్ ని కానీ కలిసి మాట్లాడండి అని చెప్పారు. ఎక్కడ మాట్లాడారు? ఎప్పుడు పిలిచారు అఖిలపక్షాన్ని? బీసీ సంఘాలని అఖిలపక్షాలను తీసుకొని వెళ్ళి మాట్లాడని చెప్పారు. ఎక్కడ మాట్లాడారండి? ఎప్పుడు మాట్లాడారు? అదంతా ఊరికే చెప్తున్నారు. ఇది నోట్ల నుంచి వస్తుంది అనమాట, కడపలో నుంచి చిత్తశుద్ధి లేదు వాళ్ళకి బీసీలకు ఇవ్వాలని చెప్పేసి. మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని చూస్తే సార్ 28 పచ్చి మోసం అండి. కాంగ్రెస్ పార్టీ పచ్చి మోసం ఇస్తుంది. అలాగే బీజేపీకి కూడా వాళ్ళు ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు, మాకెందుకులే అని ముస్లింలను కూడా కలిపారని వీళ్ళు అన్ని దొంగ సాకులు. ఇది ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధి లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మేము ఎందుకు గట్టిగా అంటున్నామంటే వాళ్ళు మాకు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇస్తామన్నారు, ఇవ్వకుండా స్థానిక సంస్థ ఎలక్షన్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అట్లీస్ట్ ఈ మున్సిపల్ దాంట్లోనైనా మాకు 42% ఇవ్వకుండా వెళ్తే మాత్రం మేము 100% ఇంకా ఎక్కువ ఉధృతంగా చేస్తాము. అసలు ఎలక్షన్స్ మేము జరగకుండా అడ్డుకోవడానికి అన్ని శక్తుల ద్వారా మేము ప్రయత్నం చేస్తాము. ఈ ఎలక్షన్స్ జరగనివ్వం. మేము మాకు 42% మీరు ఇచ్చిన మాట పైన మీరు నిలబడాలి. రాహుల్ గాంధీ గారు మాకు సమాధానం చెప్పాలని మేము ఇప్పుడు డిమాండ్ చేస్తాం దీని గురించి. ఓకే, ఒక నిమిషం అండి. నుమన్ గారు ఏంటి ఇక్కడ మీ పాయింట్? ఇందాక మీరు అన్నారు వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ లెక్కల ప్రకారం అన్ని క్యాలిక్యులేషన్స్ తీసుకున్నా కూడా 28% మాత్రమే వస్తుంది అని చెప్పేసి. సో ఇందాక నేను అడిగినట్లుగానే ఎందుకు మభ్య పెడుతున్నారు బీసీలని? ఒకటండి, వారికి ఇద్దరు వారు ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి, బండ్లో ఉన్నారు కాబట్టి నేను మాట్లాడిన మాట పూర్తిగా వారికి వినపడలేదేమో, లేకపోతే విననట్టు వారు యాక్టింగ్ చేస్తున్నారని నేను భావించాలా. రెండిట్లో ఏదో ఒకటి జరుగుంటది. నేను ఒకటే విషయం చెప్తున్నా, 29% అని వారు ఏదైతే రోల్ తీసుకుని వారు మాట్లాడుతున్నారో ఆ రోల్ కాకుండా కూడా జనరల్ సీట్స్ లో బీసీలకు ఇవ్వచ్చు, దాంట్లో మేము 100% 42% ఇవ్వబోతున్నామని చెప్పేసి నేను చెప్తున్నాను. పార్టీ సింబల్ వచ్చిన తర్వాత ఎలక్షన్స్ లో పోటీ చేసేటప్పుడు పార్టీ సింబల్ కి ఉన్నటువంటి క్యాండిడేట్ బీసీయా కాదా అని చెప్పేసి నిర్ధారించుకున్న తర్వాత మీరు ఈ మాట మాట్లాడాలా. అంతేగాని మీరు ఇప్పుడే వచ్చేసేసి 42% ఇస్తా అన్నారు, అక్కడ రోల్ లేదండి, ఎలక్షన్ కమిషన్ ఇచ్చేటువంటి నోటిఫికేషన్ రాలేదని చెప్పేసి మాట్లాడడం తప్పు. మేడం మీరు ఆగాలండి, ప్లీజ్ లెట్ మీ ఆన్సర్ దిస్. మీరు ఏదైతే మేడం ఆగాలి మేడం, ప్లీజ్ మీరు మాట్లాడండి, నాకు టైం ఇచ్చారు, నన్ను మాట్లాడివ్వండి. నేను ఏం మాట్లాడుతున్నాను? 42% ఏదైతే మాట ఇచ్చినామో, వాగ్దానం ఇచ్చినామో, దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కమిట్ అయి 100% పార్టీలకి అనుకూలంగా మేము 42% ఇవ్వబోతున్నాము. అదే బీజేపీ బీఆర్ఎస్ కి కూడా చిత్తశుద్ధి ఉంటే వారిని కూడా ఇవ్వమని చెప్పేసి మీ డిమాండ్ చేయండి. దీనికి కావాలి అంటే బీజేపీతో కేంద్రంలో వారితో సఖ్యతగా ఉంటూ వారు పార్లమెంట్ లో ఒక నిమిషం బీసీలకు సంబంధించి వచ్చి మాట్లాడినా కూడా మీరు అది ఏ పార్టీ స్టాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు అనేది కరెక్ట్ కాదు. సరే ఒక నిమిషం నేను మళ్ళీ వస్తాను. అండ్ అదేవిధంగా బీజేపీ నుంచి శంకరుల రవికుమార్ గారు జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ అండి రవికుమార్ గారు. అండ్ అదేవిధంగా ఎస్ రాజారాం యాదవ్ గారు కూడా అప్పుడే జాయిన్ అయ్యారు. ఎస్ రాజారాం గారు, మీరేమంటారు? ఒక పాయింట్ ప్రకారం చూస్తే ఇందాక ఇప్పుడు మణిమంజిరా గారు కూడా పాయింట్స్ మాట్లాడారు, ఆ పాయింట్స్ మీరు ఏకీభవిస్తున్నారు. 28% ఉందా, లేదంటే నుమ్మన్ గారు అన్నట్లుగా 42% మేము వెళ్తున్నాం, మేము అన్న వాటిపైన చిత్తశుద్ధితో ఉన్నాం, పార్టీ పరంగా మేము ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మీరేమంటారు? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో వాళ్ళు ఏం చెప్పారు? అధికారంలోకి రాగానే 6 నెలల్లో మేము కులగణన చేసి వాళ్లకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. రిజర్వేషన్లని మాకు వాటా తేల్చి, అంటే లెక్క తేల్చి మాకు వాటా ఇస్తామని చెప్పినారు. ఇది వాళ్ళ ఎన్నికల హామీ. అట్లా కాదు, మేము ఇంటే 38 ఇస్తున్నాము, 48 ఇస్తున్నాము, లేకపోతే ఇట్లా జనరల్ సీట్లలో పోటీ చేయొచ్చు, లేకపోతే రిజర్వ్ సీట్లలో పోటీ చేయొచ్చు అనేది మాట్లాడడం అనేది ఇది ఏరు దాటదాకా ఓడమల్లన, ఏరు దాటిన కూడా బోడమల్ల అన్నట్లుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కనిపిస్తున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అండి. వీళ్ళు ఎన్ని రకాల జిమ్మిక్కిలు వేసిండ్రు, ఎన్ని రకాల గిమ్కిలు కొట్టిండ్రు మనం గత 2 సంవత్సరాలు చూసినాం. ఇలా రకరకాల పద్ధతిలో ప్రతి సందర్భంలో కూడా దాట వేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. కాస్ట్ సెన్సెస్ అన్నారు, దాన్ని లేకుండానే ఎన్నికల కోలం చూసిండ్రు.
మేమందరం కూడా ఆ రోజు ఉన్నటువంటి మొత్తం సంఘాలు కానీ మొత్తం కూడా ఉద్యమ శక్తులు అందరం కూడా మీరు హామీ ఇచ్చిండ్రు కామారెడ్డిలో ఎన్నికల భాగంగా. ఒకవైపు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో దేశవ్యాప్తంగా ఈ దేశాన్ని ఎక్స్టే తీయాలి, ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చరిత్ర పొడవునా అన్యాయం జరిగింది, వాళ్ళ వాళ్ళ లెక్క తేల్చాలి, వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి, రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీ సోదరులకు వస్తూ ఉన్నాయి, మిగతా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకి వస్తూ ఉన్నాయి, మరి బలహీన వర్గాలు ఏం అన్యాయం చేశారు, ఏం పాపం చేశారు అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు వాళ్ళ పాలనను కూడా తప్పుపట్టి దేశానికి క్షమాపణ చెప్పి మేము ఆ గతంలో కూడా మేము నష్టం జరిగింది అట్లా జరగాల్సి ఉండేది కాదు, కాబట్టి బీసీలకు ఈ దేశంలో మొత్తం కాన్స్టిట్యూన్సీ చేసి ఎవరెంత ఉంటే అంత ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ అభినవ్ అంబేద్కర్ లాగా దేశం అంతా కూడా తిరుగుతూ మాట్లాడినటువంటి ఈ నేషనల్ వాళ్ళ స్లోగన్ అండి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు దేశంలో ఏదైతే ఇస్తున్నటువంటి స్లోగన్ ఏంటంటే ఎవరెంత ఉంటే వాటా ఇస్తామని చెప్తున్నటువంటి సందర్భము. ఒక బీజేపీ అడుగుతా ఉన్నారు, మీరు కాన్స్టిట్యూన్సీ చేయండి, జనగణనలో కులగణన చేర్చండి, మీరు దేశవ్యాప్తంగా మొత్తం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారు కదా అట్లాగే బీసీలో కూడా రిజర్వేషన్ ఇవ్వండి, రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఎస్సీ ఎస్టీలకు ఎట్టయితే చట్ట పద్ధతి ఉందో ఆ పద్ధతులు ఇవ్వండి అని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా మరి ముఖ్యమంత్రి మొదలుకొని పిసిసి అధ్యక్షుడు వరకు ప్రతి ఒక్కరు మాట్లాడింది. నేను ఒకటే అడుగుతాను, వాళ్ళకు ముందు తెలియదా? వాళ్ళు మేము పార్టీ పరంగా ఇస్తామని చెప్పొచ్చు కదా, ఇదే 42% రిజర్వేషన్. సరే, వాళ్ళు పార్టీ పరంగానే ఈసారి ఇస్తామని చెప్పేసి అంటున్నారు. బట్ ఇంకొకటి వాళ్ళ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ నుంచి కూడా పార్టీ పరంగా 42% మీరు ఇవ్వడానికి రెడీయా? ఇంకొకటి సోమవారం ఒక్క నిమిషం అండి రాజారాం గారు, బీసీలు సోమవారం రోజు ఒక నిమిషం 42% ఇస్తామని చెప్పారు. మండే రోజు నుంచి బీసీ సంఘాలన్నీ కూడా 42% రిజర్వేషన్ల కోసం నిరసనలు చేయడానికి రెడీ అవుతున్నాయి. అయితే బీఆర్ఎస్ నుంచి కూడా ఆ మద్దతు ఉంటుందా వాళ్ళకి? మొదటి నుంచి మాట్లాడుతుంది మేమే కదమ్మా. 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడింది ఎవరు? మేమే కదా. రాజారాం యాదవ్ బీసీ జనసభగా బీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా మేము 40% అడుగుతున్నాం కదా మొదటి నుంచి కూడా. మీరు ఇస్తానంటే హామీ నెరవేర్చాలని చెప్పేసి ఇందిరాపార్క్ దగ్గర ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, సెక్రటరీ గత సంవత్సరం జూలై 15వ తారీఖు నాడు సెక్రటరీ డేస్ అరెస్ట్ కావడం జరిగింది కదమ్మా మేము. కాబట్టి ఏమంటారంటే ఇవాళ ఆ రోజు మీకు గుర్తుకు రాలేదా పార్టీ పరంగా ఇస్తామనేది? ఆ రోజు మీకు తెలియదా కోర్టులో నిలబడేది? ఆ రోజు తెలియదా మీకు ఈ రాజ్యాంగబద్ధంగా నిలబడదని చెప్పేసి? ఈ రోజు మేము తాంబూలం ఇచ్చాము తన్నుకు సావన పద్ధతిలో ఇలా మేము ఏదో చేసినాము, తూతు మంత్రంగా చేసినాము, మేము కోర్టులు కొట్టేసాయని చెప్పడానికి ప్రధాన కారణము ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క బాధ్యత రాహిత్యము, అనుభవ రాహిత్యము, పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల ఒకటే నిమిషం నాకు సమయం అమ్మ, ఎందుకంటే లేట్ చేయను మాట నాకు తెలియదు. ఒకటే నిమిషం ఇవాళ మేము 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డిలో చెప్పిన తర్వాత కాన్స్టిట్యూన్సీస్ లేకుండా ఎన్నికలు పోవాలని చూసింది. తర్వాత మేమంతా కూడా గట్టిగా నిలబెట్టిన తర్వాత ఆ కాన్స్టిట్యూన్సీస్ చేయడం కోసం కూడా డెడికేటెడ్ కమిషన్ వేయాలనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ట్రిపుల్ టెస్ట్ ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. దాన్ని కూడా పక్కన పెట్టి వాళ్ళు కాన్స్టిట్యూన్సీ చేయాలని చూసిండ్రు. లేదు ఇది తప్పు, ఇది మీకు ఖచ్చితంగా డెడికేటెడ్ కమిషన్ వేయాలని చెప్పేసి మా ఆర్ కృష్ణ గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు వారు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు మెట్టికాయలు వేసింది, మీరు డెడికేటెడ్ కమిషన్ వేయకుండా మీరు ఎట్లా కాన్స్టిట్యూన్సీ చేస్తారని చెప్పేసి. అప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసిండ్రు. తర్వాత మళ్ళీ ఏం చేసిండ్రు, ఇది ఢిల్లీలో రాజ్యాంగ సవరణ ఇది 9th షెడ్యూల్లో చేర్చాలి అని చెప్పేసి ఢిల్లీలో ధర్నా పెట్టారు. ముఖ్యమంత్రి గారు స్వయంగా ధర్నా చేసి 100 భాగాలతో ధర్నా చేసి అక్కడ అట్లుండగానే ఆగ మేఘాల మీద మళ్ళీ ఏం చేసిండ్రు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ మళ్ళీ రాష్ట్రపతి పంపించిండ్రు. రాష్ట్రపతి 9th షెడ్యూల్ తెచ్చుకొని రాష్ట్రపతి పంపించారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండగానే మళ్ళీ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ మళ్ళీ పెండింగ్ ఉండగానే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగానే జీవో 9 తీసుకొచ్చి నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్, లోకల్ బాడీ గతంలో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలకి నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే మొత్తం తప్పుడు దొరక ఒక 1.5 year గా ఒక ప్రయాస చేసి మేమంతా చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం చెప్పడం కోసం చేసి వీలే కోర్టులో వేసి టెక్నికల్ గా లీగల్ ఇష్యూలోకి దీన్ని నెట్టి శాశ్వతంగా బలహీన వర్గాలు మళ్ళీ రిజర్వేషన్ అడగకుండా మా చేయితోటే మా చెప్పని మేము కొట్టుకుంటట్టుగా ఓకే అండి రాజారాం గారు, నేను మళ్ళీ
ఇక మీకు శాశ్వతంగా వీళ్ళకి రాదు. ఓకే మీరు రిజర్వేషన్ అడగద్దు. విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగంలో, స్థానిక సంస్థల్లో Okay. మీకు రిజర్వేషన్ రావు, ఇంకో కోర్టులో ఇట్లాంటి సమస్య ఈ ఉన్నదని పాయింట్స్ చెప్పేసి ఒకసారి క్లారిటీ తీసుకుంటాను నుమన్ గారు ప్రయాసం వెళ్లే జరిపి ముందు టెక్నికల్ ఒక ఇష్యూ నిమిషం అండి. పెట్టి రవికుమార్ గారు దీన్ని గుడ్ ఈవినింగ్ అండి. కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ చూస్తున్నారు బీసీల అంశం వచ్చినప్పటి నుంచి 42% రిజర్వేషన్ వచ్చినప్పటి నుంచి కూడా బీజేపీ నుంచి కూడా మాట్లాడుతుంది అదిగో ఇదిగో అని చెప్తున్నారు. మధ్యలో ఏదైతే మైనార్టీలను చేర్చారు ఇవన్నీ తీసేయండి, ఈ తప్పులు ఉన్నాయి అవి ఉన్నాయని చాలా అంశాలు చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఈ రోజు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకా తగ్గింది. వాళ్ళేమో 42, మిగతా వారు దయచేసి కాస్త మ్యూట్ లో పెట్టుకోండి దయచేసి. ఎస్ రవి గారు, సో ఏమనుకుంటున్నారు ఈసారి మీరు ఏ రకంగా వెళ్దామని అనుకుంటున్నారు? ఇంకోటి బీసీ సంఘాల నుంచి ఒక వాదన ఏంటంటే అన్ని సాకులు చెప్తూ వెళ్తుంది కానీ బీజేపీకి కూడా చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల, వీళ్ళు కావాలని ఇదంతా చేస్తున్నారు, దొందే అటు రాష్ట్రంలో వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు కానీ మీరు ఏం పట్టించుకోరన్న ధ్యాసలో ఉన్నారన్న థాట్ లోకి బీసీలు ఉన్నారు. సో ఏం చెప్తారు దీనికి? అమ్మా, ముందుగా బీసీలకు రిజర్వేషన్ అనేది అది రాజ్యాంగబద్ధంగా వస్తేనే, మళ్ళీ చెప్తున్నాను వినండి, రాజ్యాంగబద్ధంగా వస్తేనే నిలబడతాయి. ఈ విషయము ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రంలో, ముఖ్యమంత్రి గారితో సహా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు, అన్ని బీసీ సంఘాలు, బీసీ సంఘాల నాయకులు, ప్రతి ఒక్క బీసీ కుల సంఘ నాయకులకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఇది రాజ్యాంగబద్ధంగా వస్తేనే నిలబడతాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జిమ్మిక్కులు చేసి ఎంతగా బీసీల కళ్ళల్లో దుమ్ము కొట్టాలని చూసినా కూడా అది జరగని పని అనేది అందరికీ ఇది నిజం. దీంట్లో ఎక్కడ కూడా వేరే మాటే లేదు. ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి మొన్నటి వరకు కూడా సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించేంత వరకు కూడా ఆయన ఆడినటువంటి, అంటే ఆయన పార్టీ ఆడినటువంటి డ్రామా అసలు ఏ విధంగా ఉందో మీరు చూసారు. అసెంబ్లీలో కావచ్చు, అంతకుముందు ఏదైతే డెడికేషన్ కమిషన్ ద్వారా బీసీ కులగణన చేసినామని చెప్పేసి ఒక కంటి తుడుపు చర్యగా బీసీ కులగణన చేసి ఏ విధంగా బీసీలను ఈ రాష్ట్రంలో తక్కువ సంఖ్యలో ఉన్నట్టుగా చూపించి బీసీలను మోసం చేసే ప్రయత్నం ఏ విధంగా చేశారో మనం అందరం చూసినాం. అటువంటి మోసపూరితమైనటువంటి ప్రయత్నాలను గట్టిగా ఎదుర్కొన్నది బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించినప్పుడు కాదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి గట్టిగా కొట్లాడినాం మేము అసెంబ్లీలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మేము కొట్లాడినాం. ఇది తప్పుల తడకైనటువంటి కులగణన, ఈ తప్పుల తడక కులగణన ఒప్పుకునే లేదని చెప్పేసి మేము చాలా స్పష్టంగా కొట్లాడినాం. ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మీకు. కర్ణాటక రాష్ట్రంలో కూడా కులగణన జరిగింది, బీహార్ రాష్ట్రంలో కూడా కులగణన జరిగింది. ఎందుకు సరే మీ పార్టీ ఉన్నటువంటి రాష్ట్రం గురించే మాట్లాడదాం. కర్ణాటక రాష్ట్రంలో కులగణన చేసిన తర్వాత బీసీలలో ఏ కులం ఎంత సంఖ్యలో ఉన్నారు, వాళ్ళు ఎంతగా వెనకబడి ఉన్నారనే నివేదిక చాలా స్పష్టంగా చెప్తున్నది. మన రాష్ట్రంలో ఆ విధంగా ఎందుకు లేదు? ఎవరు చెప్పాలి, ఎవరు తీయాలి? బీసీలు అంటే కేవలం బీసీలలో ఏబిసిడి గ్రూపులోనే కాదు, దాంట్లో మళ్ళీ డిఎన్టీ ఉన్నారు, సెమీ నోమాడిక్ ఉన్నారు, దాని తర్వాత అత్యంత వెనుకబడిన బలహీన వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇదంతా తెలియాలి కదండి. 134 కులాలు ఉన్నాయని చెప్పేసి మనం ఒక రకంగా అనుకుంటాం. ఈ 134 కులాల సంఖ్య ఎంత ఉన్నది, వాళ్ళు ఎంతగా వెనుకబడి ఉన్నారు, రాజ్యాంగ పరంగా వాళ్ళకు రాజ్యాధికారంలో ఎంతవరకు వాటా వచ్చింది, ఎంతవరకు వాటా రాలేదు, దాని తర్వాత ఆర్థికంగా వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎంతగా వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా ఏ విధంగా ఉన్నారు, ఎంతగా వెనుకబడి ఉన్నారు, డాటా అసలు లేదండి. తల కొట్టుకుంటున్నాం మేము, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తుకుంటున్నాం. అరే కనీసం కర్ణాటకలో చెప్పినట్టన్నా చెప్పండి డాటా తీసి, అది కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. కేవలం కంటి తుడుపు చర్య. మేము కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి బీసీలకు రిజర్వేషన్ ఇస్తాను, ఆ ప్రయత్నం చేస్తున్నాం, ఆ ప్రయత్నం చేసే దానిలో భాగంగా మేము ఈ పనులన్నీ చేసామని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళ పాయింట్ కూడా ఏంటంటే జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి అన్న అంశం ఏదైతే వచ్చిందో స్టార్టింగ్ లో మీరు వ్యతిరేకించారో, ఆ తర్వాత ప్రెషర్ ఎక్కువ వచ్చాక మీరు కూడా చేస్తామని చెప్పేసి ముందు వచ్చారు. అది వాళ్ళ ప్రెషర్ వల్లనే మీరు ముందుకు వచ్చారనేది కూడా వాదన. నేను అక్కడికే వస్తున్నాను. నేను ఇప్పుడు చెప్పిన అంశాలన్నీ కూడా ఏవి కూడా ఈ డెడికేషన్ కమిషన్ చేసినటువంటి కులగణనలో లేవు కాబట్టి, వీళ్ళకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కేవలం కంటి తుడుపు చర్యగా బీసీలను మోసం చేసే ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలను చూసి, వీళ్ళు చేస్తున్నటువంటి మోసాలను అర్థం చేసుకొని నరేంద్ర మోడీ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. వచ్చేటువంటి జనగణనలో ఖచ్చితంగా కులగణన మేము చేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాము. ఇంకొక సంవత్సరంలో కులగణన జనగణనతో పాటు కులగణన జరుగుతా ఉంది. దాని తర్వాత
బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ అది రాజ్యాధికారంలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఆర్థిక ప్రయోజనాల్లో కావచ్చు, ఏదైతే వెనుకబాటుతనం ఉన్నదో ఆ వెనుకబాటుతనాన్ని వెళ్ళగొట్టే విధంగా, వెనుకబాటుతనాన్ని పూర్తిగా తొలగించే విధంగా భారతీయ జనతా పార్టీ తమ యొక్క కార్యాచరణ రూపొందించుకుందండి. మీకు తెలుసు కదా, మీరు చూస్తున్నారు, మోడీ గారి నాయకత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నాం మేము. భారతీయ జనతా పార్టీ తప్పితే ఈ దేశంలో ఏ పార్టీ కూడా అందరికీ న్యాయం చేయలేదు అనే ఉద్దేశంతో మేము తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేసే విధానంతో ఒక రూపకల్పన చేసుకొని ముందుకు పోతా ఉన్నది. నేను మళ్ళీ కూడా చెప్తానండి, ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మళ్ళీ తర్వాత జరిగేటువంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, వీళ్ళు ఏదైతే చెప్తున్నారో పార్టీ పరంగా మేము 42% ఇస్తా అని చెప్పేసి చెప్తున్నారో, ఈ 42% రిజర్వేషన్లను ఈ విధంగా మీరు ఏ విధంగా అయితే పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి మీరు చెప్పుకొని బీసీలను మళ్ళీ మోసం చేసే ప్రక్రియ ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టింది. ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న బీసీలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ మోసాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ పార్టీ తరఫున తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చిన్నగా చెప్పేసి నేను ఒక చిన్న ప్రశ్న కూడా నేను కాంగ్రెస్ ఇంతవరకు ఇచ్చినటువంటి అనేక పదవులు, అధికారుల నియామకాలు, కార్పొరేషన్ చైర్మన్లలో ఎంతవరకు బీసీలకు మీరు న్యాయం చేసినో చెప్పండి. ఎంతవరకు బీసీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ ని మీరు పూర్తిగా ఇవ్వగలిగినారు అది కూడా చెప్పండి. 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ అయితే మీరు కేటాయిస్తున్నారో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు చొప్పున, ఇది 3వ సంవత్సరం కావస్తుంది. ఇప్పటికే 60,000 కోట్ల రూపాయలు మీరు కేటాయించాల్సింది, మీరు కేవలం 9,000 కోట్ల రూపాయలే కేటాయించారు. ఇన్ని మోసాలు చేసుకుంటూ కూడా మళ్ళీ మీకు సిగ్గు లేకుండా మీరు మళ్ళీ బయటకు వచ్చి మేము ఇస్తాం ఏ విధంగా అనుకుంటారని ప్రశ్న నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా. రేవంత్ రెడ్డి ఒక నిమిషం ఈ పాయింట్ క్లారిటీ తీసుకుందాం. అంతకంటే ముందు రాజారాం గారు మీ ప్రశ్న ఏంటి ఒకసారి అడగండి తొందరగా. సోదరుడు నాకు చాలా మంచిగా, అనర్గళంగా చాలా మంచిగా మాట్లాడుతుండు మా రవికుమార్ గారు. సంతోషం. భారతీయ జనతా పార్టీ నుంచి రిజర్వేషన్లు కావాలి బలహీన వర్గాలకి అన్న ఒక వాయిస్ రావడం అనేది ఆహ్వానించదగ్గది. గతంలో 92లో అయితే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు విపి సింగ్ గారి ప్రభుత్వాన్ని అప్పటి భారతీయ జనతా పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చినందుకు కూల్చేసింది. కానీ ఇలా ఒక స్టాండ్ మార్చుకొని బలహీన వర్గాలకి రిజర్వేషన్లు ఇవ్వడం న్యాయమైన అంశం అనేది వాళ్ళు గుర్తించడం అనేది సంతోషం. రవి గారు చెప్పండి. అదే చెప్తాను, ఒక్క నిమిషం. అదే చెప్తాను. ఏదంటే ఇంత గొప్పగా బలమైన నాయకుడుగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, వారు బలహీన వర్గాల బిడ్డ కదా, వారు హిందువే కదా, మనమంతా బీసీలు అంటే ఈ దేశంలో హిందువులే కదా, రాముని కృష్ణుని వారసులమే కదా మనమంతా. అట్లాంటి ఈ దేశంలో నెగ్లెక్ట్ గా గురి అయినటువంటి 50% ఈ బలహీన వర్గాలకి ఇప్పటికే ఈ స్వతంత్రం వచ్చి దాదాపుగా మన 78 సంవత్సరాలు అంటే 80 సంవత్సరాల దగ్గరికి వస్తా ఉన్నటువంటి సందర్భంలో ఈ 70-80 సంవత్సరాల స్వతంత్రంలో బలహీన వర్గాలకి విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ లేకుండా 70-80 సంవత్సరాలు గడిచిపోయింది. కాబట్టి ఇవాళ ప్రధానమంత్రి గారు బీసీగా ఉన్నాడు, హిందూ ఉన్నటువంటి బిడ్డ ఇవాళ ప్రధానమంత్రి అయినప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఒక్క కరెంట్ పొట్టుతోటి ఎవరు కూడా డిమాండ్ చేయలే. ఆయన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చి అగ్రకుల పేదలకు రిజర్వేషన్ ఇచ్చారు. మంచిదే. బలహీన వర్గాల బిడ్డలుగా ఎవరెంత అంత వాటా ఉండాలనే విషయంలో మనం దాన్ని కూడా స్వాగతించినాం. మనమేం దానికి ఎందుకు ఇచ్చినని అనట్లేదు. అట్లాగే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ సోదరులకు వస్తా ఉన్నది, అగ్రకుల పేదలకు వస్తా ఉన్నది. 50% ఉన్నటువంటి బీసీలు, హిందువులు, వారసుటువంటి బీసీలకి ఎందుకు నరేంద్ర మోడీ గారు ఒక్క చట్టం తీసుకొచ్చి ఇలా ఒకటే వారి చేతిలో ఉందమ్మా ఒక మాటలు చెప్పారంటే మీరు చెప్పింది పాయింటే, కానీ వాళ్ళ వాదన వింటే మీకు ఇందాక అర్థమయ్యేది. ఒక పాయింట్ అయితే వాళ్ళు క్లారిటీ చెప్పారు, డేటా కరెక్ట్ గా లేదు. ఒక నిమిషం అండి రాజారాం గారు, మళ్ళీ అదే పాయింట్, ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. చెప్పిందే మీరు చెప్తున్నారు. ఒక నిమిషం. ఏంటంటే కూడా ఆయన పాయింట్ కూడా ఇందాక అదే అన్నారు, మాకు చేయడానికి ఇబ్బంది లేదు. ఫస్ట్ డేటా 100% లేదు, డేటా వాళ్ళు కరెక్ట్ గా ఇస్తే చేయడానికి మాకేం అభ్యంతరం లేదు, పూర్తిగా తప్పుల తడకగా ఉందని చెప్పేసి వాళ్ళ పాయింట్ అన్నారు. ఎస్, వాళ్ళు రాష్ట్రం గురించి మాట్లాడారు. ఒక నిమిషం, నేను మళ్ళీ వస్తాను. గారు మాట్లాడాలి. రాజారాం గారు ఒక నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ఆగండి. ఎస్ శంకరరావు గారు మీ క్లారిటీ అండి. నూమన్ గారి దగ్గరికి వెళ్ళాలి నేను. ఇప్పుడు బీసీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కంజక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో, అంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో బీసీ ఉంటే ఇంకో రాష్ట్రంలో ఓసీ ఉన్నారు, ఇంకో రాష్ట్రంలో ఎస్సీ ఉంటే ఈ రాష్ట్రంలో బీసీ ఉన్నారు.
ఇటువంటి కొంచెం డిఫికల్టీగా ఉన్నటువంటి డాటాను పట్టుకొని నేషనల్ లెవెల్లో చేయడం కష్టం అవుతుంది. రాజారాం గారికి తెలిసి ఈ పాయింట్ మర్చిపోయినట్టున్నారు. ఒకటి. రెండో విషయం ఏమవుతుందంటే, ఒక రాష్ట్రంలో ఒక బీసీలకు రిజర్వేషన్ అవసరము, ఇంకో రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్ అవసరం ఉన్నదా లేదా తెలీదు. ఎగ్జాంపుల్ గా చెప్తాను నేను, అంటే ఒక ఉదాహరణకి చెప్తాను. ఈ ఏదైతే 7 రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ అంతా కూడా బీసీలకు రిజర్వేషన్ అవసరం ఉన్నదా లేదా తెలీదు. ఇంకొక ఇప్పుడు మన నార్త్ ఇండియాలో ఓసీలు ఎక్కువగా ఉంటారు. అంటే ఓసీలలోనే, అంటే మన దగ్గర బీసీలు నార్త్ ఇండియాలో ఎస్సీలుగా ఉన్నారు. అంటే సిస్టమేటిక్ గా కొన్ని ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు రాజారాం గారు. వీటన్నిటినీ కూడా మనం రేపు పొద్దున కోర్టులో పోతే జాతీయ స్థాయిలో బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి మనము రిజర్వేషన్ ఇచ్చేసి ఈడబ్ల్యూఎస్ ఇచ్చేసి పోతే సుప్రీం కోర్టులో నిలబడే అవకాశం ఉంటుందా ఉండదా లేదు. కాబట్టి మీకు యాడ్ చేస్తుంది ఏంటంటే, ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఉన్న కులము ఇంకో రాష్ట్రంలో, ఇక్కడ ట్రైబల్ ఎస్టీలు లంబాడాలు మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు, ఇక్కడ ఎస్టీలుగా ఉన్నారు. మీరు అన్నది కాదు, ఇక్కడ వెలుమలు మన దగ్గర అప్పర్ కాస్ట్ ఉన్నారు, మహారాష్ట్రలో బీసీలుగా ఉన్నారు. కుప్పల వెలుమల ఆంధ్రలో బీసీలుగా ఉన్నారు. మేము కొన్ని రాష్ట్రాల్లో గౌడ్స్, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నారు, ఇక్కడ మన దగ్గర బీసీలు ఉన్నారు. ఒకటే నిమిషం, నేను ఆయనకి యాడ్ చేస్తున్నాను. నేను మంచి చర్చ మంచిగా వచ్చింది, వారు మంచిగా అది రిపీట్ చేయకుండా చెప్పండి దయచేసి, టైం తక్కువ ఉంది. వారికి యాడ్ ఏం చేస్తున్నారంటే, చర్చ మంచిగా పోయినప్పుడు వారికి యాడ్ ఏం చేస్తున్నారంటే, రాష్ట్రాలకు ఏ రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా సామాజిక కూర్పుందని వారు చెప్పారు. కేసీఆర్ గతంలో చెప్పింది ఏంటంటే, రాష్ట్రాలకే రిజర్వేషన్లు అప్పచెప్పాలి. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాల సామాజిక ఒక్కొక్క రాష్ట్రం ఒక రకం ఉంది. కాబట్టి కొన్ని రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ట్రైబల్స్ ఉన్నారు, ఇంకొన్ని రాష్ట్రాలు అక్కడ ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఇచ్చే అవకాశం హక్కు ఎవరికి ఉన్నది? రవి గారు ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు, రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు. రాష్ట్రాలకు ఇచ్చేసారండి, రాష్ట్రాలకు ఇచ్చారు. ఆ అధికారం ఇచ్చిన తర్వాతనే కదా బీహార్ కులగణన చేసుకొని రిజర్వేషన్ ఇవ్వగలిగింది, కర్ణాటక కూడా కులగణన చేసుకోగలిగింది. నేను అదే చెప్తున్నాను మీకు. రాష్ట్రాలకు సబ్జెక్టు కరెక్షన్ 105, 108 రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రాలకు కులగణన చేసుకునే అవకాశము కేంద్ర ప్రభుత్వం కల్పించింది. తద్వారా వాళ్ళకు కావాల్సినట్టుగా రిజర్వేషన్లు ఇచ్చుకునే అవకాశం ఇచ్చింది. అది కూడా పూర్తి ప్రక్రియ కాబోదు. కాబట్టి ఎందుకంటే బీహార్ లో ఈ అధికరణ ద్వారానే, అంటే 105వ రాజ్యాంగ సవరణ ద్వారానే బీహార్ లో కులగణన జరిగింది. దాని తర్వాత అక్కడ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది, ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని మళ్ళీ పోయి సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ అన్ని డిఫికల్టీస్ ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం ఏం తీసుకుంది అంటే, ఇటువంటి ఏవి కూడా అడ్డంకులు ఏవి కూడా రవి గారు ప్లీజ్ వెయిట్ ఒక నిమిషం అండి. నుమన్ గారు, ఇక్కడ పాయింట్ అయితే మీకు క్లియర్ గా అర్థమైంది ఇద్దరు వాదనలు విన్నాక. సో ఏంటి, ఏం చెప్తారు? అండి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన వాగ్దానం ప్రకారం బీసీల కోసం 100% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి, సామాజిక న్యాయం జరగాలి అని చెప్పేసి వచ్చిన వెనువంటనే సంవత్సరం లోపే మేము లెక్క తేల్చడం జరిగింది. ఎవరు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి లెక్క తేల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సంవత్సరం లోపల తేల్చలే నుమన్ గారు, సంవత్సరం సమయం వృధా చేశారు మీరు. మొదటి సంవత్సరం మొత్తం సమయం వృధా చేశారు కదా. రెండో త్రైమాసికంలో రెండో త్రైమాసికంలో మీరు స్టార్ట్ చేశారు. నుమన్ గారు, సరే మీరు అన్న అంశాన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా సరే, వారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నా సరే, ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పలుమార్లు అసెంబ్లీ సాక్షిగా చెప్పినా సరే, నేను అప్పుడు చేస్తా ఇప్పుడు చేస్తా అని చెప్పినా సరే ఏనాడు చేయలేదు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒక్కసారి కాదండి, పలుమార్లు చెప్పినాడు బీసీని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు.
బీసీలకు రిజర్వేషన్ ఇస్తా అన్నాడు, అదిగో ఇదిగో అన్నాడు, ఏనాడు కూడా చేయలేదు. పాయింట్ ఏంటంటే విమల్ గారు ఇవన్నీ జరిగాయి, విమల్ గారు. బట్ మీరిచ్చిన దాని గురించి మీరిచ్చిన మాట ప్రకారం మీరిచ్చిన డిక్లరేషన్ ప్రకారం ఏమైందని విమల్ గారు ఒక పాయింట్ అండి. సరే మీరన్న లెక్క ప్రకారమే చూసుకున్నా 42% రిజర్వేషన్ అని చెప్పేసి మీరు అన్నారు. సరే అది అవ్వట్లేదు, పోనీ పార్టీ పరంగా ఇస్తున్నారు, మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ పరంగా ఇస్తున్నారు. సరే మీరు అన్నట్లు బీసీలకు అత్యధిక శాతము మీరు 42% వాళ్ళు గెలిచినా సరే చట్టబద్ధం కావాలి కదా పార్టీ పరంగా. మాకెందుకని ఒకనొక టైంలో కూడా వాళ్ళు మాట్లాడారు, మాకు చట్టబద్ధంగా కావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మాకు రిజర్వేషన్లు కావాలి, కానీ మాకు ఎన్నికల్లో కావాలి, ఈ పార్టీ పరంగా ఇట్లా కావాలని చెప్పి వాళ్ళు అడగలేరు. ఈ రకంగా దీనికి ఏం చెప్తారు? అందువల్లనే భారత్ న్యాయ యాత్రని తీసుకొని మణిపూర్ నుంచి ముంబై వరకు వెళ్ళేటప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచ్ న్యాయాన్ని తీసుకువచ్చి మేము కులగణన చేస్తాం దేశం మొత్తం, దాంతో పాటు ఉన్నటువంటి క్యాప్ ని 50% క్యాప్ ని తీసేస్తామని చెప్పినటువంటి ఇచ్చిన మాట శ్రీ రాహుల్ గాంధీ గారు. 100% భావి ప్రధానిగా వారు రాబోతున్నారు. 100% వచ్చిన వెంటనే ప్రతి ఒక్క రాష్ట్రంలో దేశం అంతటా 50% క్యాప్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఎవరు ఎంతమంది ఉంటే వారికి అంత రిజర్వేషన్లు ఇచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు షెడ్యూల్ లో చేర్చుతారని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. 100% రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం వారు ప్రధానమంత్రిగా వచ్చిన వెంటనే 100% ఫస్ట్ పార్లమెంట్ సెషన్ లోనే వాళ్ళు తీసుకొచ్చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. మా కేంద్ర మేనిఫెస్టోలో ఇది ఉంది, మా కేంద్ర మేనిఫెస్టోలో ఇది ఉంది కాబట్టి ఈ రోజు బీజేపీ కూడా మాటిస్తున్నది, మేము కూడా కులగణన చేస్తామని చెప్పేసి. ఇట్ ఈస్ బిన్ ఆఫ్ రాహుల్ గాంధీ, ఇట్ ఈస్ బిన్ ఆఫ్ రాహుల్ గాంధీ. వారు ఇచ్చినటువంటి మాట ప్రకారం చట్టబద్ధంగా మీరు విన్నారు రాహుల్ గాంధీ అని అంటున్నారు. ఒక నిమిషం ఆగండి రవి గారు, మీ పాయింట్ ఏంటి, సబ్మిషన్ ఏంటి? రాహుల్ గాంధీ గారు ఇవన్నీ అన్నారని చెప్పేసి నుమాన్ గారు పెద్ద లిస్ట్ చెప్పినారు. ఆయన ఐ థింక్ రాహుల్ గాంధీ గారికి మీరు నుమాన్ భాయ్ రాహుల్ గాంధీ గారికి కొంచెం బాధ తినిపియండి, మర్చిపోతారు, ఆయన మర్చిపోయే అలవాటు ఉన్నది. ఆయన పార్లమెంట్ లో మరి ఏం మాట్లాడలేదు. మరి మొన్న అన్ని రోజులు డిస్కషన్ జరిగితే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బీసీల గురించి మనం మాట్లాడిండా, రిజర్వేషన్ల గురించి మనం నోరెత్తిండా, పోనీ ఎక్కడైనా మీ ఎంపీలతో మాట్లాడిచ్చిండా? లేదుగా. ఎందుకు మర్చిపోయిండా? బాధాఖిలో యాదరైతే అనుకో మా ఎవరికి బాధ పోరు. ఇంకో మాట కూడా నేనేం చెప్తున్నా నుమాన్ భాయ్, మీరు ఏదైతే చెప్పినారో నా ఫైనల్ కామెంట్ ఒకటేనండి. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉండేటువంటి డెమోగ్రఫీ ఏదైతే ఉందో ఆ డెమోగ్రఫీని ఒకటే చూస్తున్నారు ఆయన, కానీ కల్చరల్ వేరియేషన్స్ చూడట్లేదు ఆయన. కల్చరల్ వేరియేషన్స్ అనేది ఆయనకు తెలియదు. ఆయనకు తెలియాలంటే ఆయన వాటిలో ఇక్కడ ఇండియాలో ఉండాలా, తిరగాల, ఇండియాలో జనాలతో పోవాలా, అర్థం చేసుకోవాలా. ఆయన చేంజ్ చేయరు. 2 నెలలు అయింది, 1 నెల అయిందంటే ఇంకా పోతారు. నేను ఇంకో విషయం ఒక విషయం నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి అన్ని ప్రయత్నాలు చేసింది. ఆఖరికి 9వ షెడ్యూల్ అనేది ఫైనల్ డిసిషన్ అని చెప్పేసి అందరూ అనుకున్నారు. 9వ షెడ్యూల్ ని కూడా సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్య చేసింది. 9వ షెడ్యూల్ ని కూడా కోర్టు మేము కోర్టు పరంగా మేము న్యాయ సమీక్ష చేస్తామని చెప్పేసి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యను కూడా ఒకసారి గుర్తు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అడ్డంకులు రాకుండా ఉండాలంటే కేసీఆర్ ఇంత రాజారాం గారు అన్నట్టుగా కేసీఆర్ గారు డిమాండ్ చేశారు రాష్ట్రాలకే రిజర్వేషన్ అధికారం ఇవ్వాలని చెప్పేసి. ఎస్, ఆ అధికారం కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అది ఇచ్చినాక కూడా సుప్రీంకోర్టు న్యాయ సమీక్షకు పోతున్నాయి, కేసులు పోయినాయి. బీహార్ది పోయింది, ఇప్పుడు మన ఇక్కడ మహారాష్ట్రది కూడా పోయేటట్టుగా ఉన్నది. అంతకుముందు కర్ణాటక ఏదైతే చెప్పినారో కర్ణాటక కూడా పోయింది. అందుకే వీటన్నిటికీ కూడా వన్స్ ఫర్ ఆల్ ఏదైతే చేయాలో వాటిని చేయడానికి బీజేపీ ప్రభుత్వము మోడీ గారి నాయకత్వంలో నిశ్చయించుకున్నది. ఇంకొక 1-2 సంవత్సరాల్లో ఇవన్నీ కూడా డాటాతో సహా మొత్తం నేషన్ వైడ్ గా ఎక్కడెక్కడైతే బీసీలు ఎంత సంఖ్యలో ఉన్నారో వాళ్ళ వెనుకబాటుతనం ఏంది, కులాల పరంగా మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక్కొక్క రాష్ట్రంలో 100, 120, 130 కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 10-20 కులాలే ఉన్నాయి బీసీలకు సంబంధించినవి. వాళ్ళ యొక్క జనాభా ఎంత వెనుకబాటు సిస్టమేటిక్ గా సైంటిఫిక్ గా అంటున్నాను, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సైంటిఫిక్ గా వాళ్ళ ఒక్కొక్క కులం యొక్క వెనుకబాటుతనం ఎంత, ఆర్థిక వెనుకబాటు ఎంత, విద్యాపరంగా వెనుకబాటు ఎంత, రాజ్యాధికారంలో వాళ్ళ వెనుకబాటుతనం ఎంత అనేది ప్రతి ఒక్క కులానికి సంబంధించిన సైంటిఫిక్ డాటా తీసి దానికి తగ్గట్టుగా పాలసీని తయారు చేసి రిజర్వేషన్లు ఇచ్చే పనిని భారతీయ జనతా పార్టీ చేయగలుగుతుంది. మోడీ గారి నాయకత్వంలో చెప్పండి.
మిత్రుడు చెప్పినట్టుగా 9th షెడ్యూల్ కూడా వైబుల్ గా లేదు. ఏఆర్ కౌలే వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో మేము న్యాయ సమీక్ష చేస్తామని చెప్పేసి ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఒక పరిష్కారం ఏముందంటే, మిత్రుడు రవి గారు కానీ మిగతా మిత్రులందరూ ఉన్నారు, ఆర్టికల్ 15 కు క్లాస్ 7 చేర్చాలి, ఆర్టికల్ 16 కి క్లాస్ 7 చేర్చాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి సోదరులకు ఎట్టయితే క్లాస్ 4 ఉందో అట్లాగే క్లాస్ 5 ఉందో అట్లాగే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఏమో క్లాస్ 6 చేర్చారు. అట్లా క్లాస్ 7 చేర్స్తే ఆర్టికల్ 15 కి ఆర్టికల్ 16 కి క్లాస్ 7 చేర్స్తే రాజ్యాంగ సవరణ చేసి బలహీన వర్గాలకి జనదమాస ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలనే ఒక రాజ్యాంగ సవరణ చేస్తే ఖచ్చితంగా బలహీన వర్గాలకి రిజర్వేషన్లు వచ్చే అవకాశం ఉంది. అట్లా కాకుండా నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అక్కడ కర్ణాటకలో, ఇంకో ఉత్తరప్రదేశ్ లో, ఇక్కడ లేకపోతే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు చేయాల్సింది కత్తి వాళ్ళ చేతిలో ఉంది, చేయగల కలంపోటు వాళ్ళ చేతిలో ఉంది, చేయగల శక్తి వాళ్ళ చేతిలో ఉంది. కాబట్టి మిత్రుడికి నేను రవి గారు బహుశా బలహీన వర్గాల బిడ్డలా కనిపిస్తా ఉన్నాడు. సంతోషం. ఇప్పటికైనా మనము రాజారాం గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం రాజారాం గారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు జాయిన్ అయ్యారు, బీసీ జేఏసీ చైర్మన్. జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు నమస్తే అండి. ఒక నిమిషం శ్రీనివాస్ గౌడ్ గారు, ఎట్లా చూస్తున్నారు రిజర్వేషన్ సిచ్యువేషన్స్ ని? ఏ రకంగా చూస్తున్నారు? సోమవారం నుంచి నిరసనలు స్టార్ట్ చేయబోతున్నాం అంటున్నారు. ఇంకొకటి, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందుగానే మున్సిపాలిటీ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏంటి, ఎట్లా చూస్తున్నారు? గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు మేము ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కేంద్రం నుంచి నిధులు ఆగిపోతున్నాయి. ఇంకొక పక్క కోర్టులు మెడ మీద కత్తి పెట్టిరు, ఈ ఎన్నికలు నిర్వహించకపోతే కోర్టులు ఊరుకునే ప్రసక్తి లేదు. కాబట్టి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే మేము నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు అని చెప్పి మరొక తెర మీదకి తీసుకొచ్చింది. నిజంగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి? 42% రిజర్వేషన్లు ఇవాళ అమలు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. కానీ 42% రిజర్వేషన్లు అమలు చేయకముందుకే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు తెర మీద తీసుకొచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు రేపో మాపో జరిగేటువంటి ప్రస్తుత తరుణంలో ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17% రిజర్వేషన్ కల్పించి ఇవాళ అన్యాయం చేసిరో, మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ అదే విధంగా మరొకసారి బీసీల రిజర్వేషన్లు మున్సిపల్ ఎన్నికల్లో తగ్గించి ఇవాళ 31% మున్సిపల్ చైర్మన్ పదవుల్లో 31%, అదేవిధంగా కార్పొరేటర్ కౌన్సిలర్ పదవుల్లో 28%కే పరిమితం చేస్తూ బీసీలకు అన్యాయం చేశారు. కాబట్టి బీసీలను రాజకీయంగా ఇంత అన్యాయం చేసి ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఇది ఎందుకు ప్రభుత్వం ఇట్లా చేయాల్సి వస్తుంది? నిజంగా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మీద అఖిల పక్షాన్ని తీసుకుని వెళ్లి పార్లమెంటులో అవసరమైతే ప్రైవేట్ బిల్లు పెట్టి బీసీ రిజర్వేషన్ల మీద జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి దీని మీద రిజర్వేషన్లు సాధించి 42% బీసీలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. కానీ అట్లా కాకుండా మొన్న గ్రామ పంచాయతీ అని చెప్పారు, ఇప్పుడు మున్సిపల్ అన్నారు, రేపు ఎంపీడీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టారని గ్యారంటీ ఏముంది? కాబట్టి బీసీలకు అన్ని ఎన్నికలు పెట్టిన తర్వాత బీసీలకు ఎట్లా న్యాయం జరుగుతుంది? బీసీలకు అన్యాయమే జరుగుతుంది తప్ప న్యాయం జరగదు కదా. కాబట్టి ఇవాళ మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 42% దేవుడేరు, కానీ 17%కే పరిమితం చేశారు. గత 2018లో జరిగినటువంటి ఎన్నికల్లో కనీసం 22-23% గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్లు వస్తే 17% పరిమితమైంది. మళ్ళీ ఇప్పుడు 2020లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 32% రిజర్వేషన్ అమలైతే ఇప్పుడు 31% వచ్చింది. అంటే గత ఎన్నికల కంటే కూడా ఇప్పుడు ఈ సందర్భంగా ఇంత కులగణన చేసి డేటా సేకరించి అదేవిధంగా అసెంబ్లీలో చట్టం చేసి అసెంబ్లీలో బిల్లు పెట్టినా కూడా రిజర్వేషన్ ఎందుకు తగ్గుతున్నాయి? బీసీల నోట్లో మట్టి కొట్టి ఎందుకు ఎన్నికలు పోవాలి? ఎవరి ప్రయోజనాల కోసం? కేసులు విత్డ్రా చేసుకోవాలి కదా జాజుల గారు. కేసులు ఏసీ బీఆర్ఎస్ వాళ్ళు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు ప్లీజ్ అర్థం చేసుకోండి. దీనిని కేసులు ఏసీ హైకోర్టులో ముప్పతిప్పలు పెడుతున్నటువంటి వ్యక్తులు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కాదా? మేమే కదా డిక్లరేషన్ ఇచ్చేసి
మేము తీసుకొచ్చినటువంటి వ్యక్తులం మేమే కదా. భూసాని కమిషన్ వేసి, డెడికేటెడ్ కమిషన్ వేసి, ట్రిపుల్ స్పెషల్ ద్వారా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం లెక్క తేల్చినటువంటి వ్యక్తులం మేమే కదా. ఇప్పుడు అన్ని వేసిర్రు. కాంగ్రెస్ రాజారాం గారు రాజారాం గారు ఆయన ఇప్పుడే జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గౌడ్ గారు ఆయన పాయింట్ ఏదో మాట్లాడివ్వండి. మేము కాంగ్రెస్ పార్టీ కులగణ చేయలేదు అంటలేదు, డెడికేటెడ్ కమిషన్ వేయలేదు అంటలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే, ఒక స్టూడెంట్ సంవత్సరం అంతా స్కూల్ పోయి యాన్యువల్ ఎగ్జామ్ ఎగ్గొట్టినట్టుంది. ఇవన్నీ ప్రక్రియ చేసి అఖిల పక్షాన్ని తీసుకుని ఢిల్లీకి ఎందుకు పోలే? మీరు ఇండియా కూటమి నుంచి 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, ఎందుకు ఒక ప్రైవేట్ బిల్లు పెట్టలే? అయ్యాల పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడలే? మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు మాట్లాడతలేడు? ఈ పార్లమెంటు వేదికగా తీసుకుని కాంగ్రెస్ పార్టీ ఎందుకు జాతీయ స్థాయిలో కొట్లాడతలేదు? అంటే బయట మాత్రం మాట్లాడుతున్నారు, పార్లమెంట్ లో మాట్లాడతలేదు. మాట్లాడాల్సిన చోట మాట్లాడతలేదు, ఒత్తిడి తేవాల్సిన చోట ఒత్తిడి తీసుకొస్తలేదు. కేవలం మాటలు మాత్రమే బీసీలకు రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం అని చెప్తున్నారు. ఇలా కోర్టులు కంపల్సరీ, కోర్టులలో ఎవరైతే రిజర్వేషన్ వ్యతిరేకుడో వాళ్ళు వేస్తారు. కానీ కోర్టులను అధిగమించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేయి. మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 17% తగ్గిస్తే పార్టీ పరంగా 42% ఇస్తున్నారు. ఎందుకు? మీరు మీటింగ్ పెట్టి గాంధీ భవన్ లో రేవంత్ రెడ్డి గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మీటింగ్ పెట్టారు. 42% పార్టీ పరంగా ఇస్తారని పార్టీ నుంచి అన్న ఎందుకు ప్రకటించలే? కనీసం ఇప్పుడు కూడా మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించినప్పుడు అఖిలపక్ష సమావేశం పెట్టాలి కదా, బీసీ సంఘాలతో సంప్రదించాలి కదా. మీరు అఖిలపక్ష సమావేశం పెట్టరు, బీసీ సంఘాలతో సమావేశం పెట్టరు, ఏకపక్షంగా మేము మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు ఎండిపోతారు. ఇలా మళ్ళా ఇదే మొన్న ఒక మీడియా కథనంలో త్వరలోనే పరిషత్ ఎన్నికలను నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ఒక మాట చెప్తారు, గ్రామ పంచాయతీ ఎన్నికలు మళ్ళీ ఎన్నికలు పెట్టము. మీరు చూడండి, పేపర్ క్లిప్స్, టీవీ క్లిప్స్ చూడండి, కేవలం గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రమే పెడుతున్నాం. మిగతా ఏ ఎన్నికలైనా 42% రిజర్వేషన్ అమలైన తర్వాతనే మేము ఎన్నికలు పెడతామన్నారు. మరి రోజుకి ఎందుకు మాట తప్పుతున్నారు? ఇప్పుడు బీజేపీ నిజంగా వాస్తవంగా బీజేపీ కేంద్రంలో అనుకుంటే 1 గంటలో ఈ బిల్లు మీద పాస్ చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఈ రిజర్వేషన్ మీద ఇలా చట్టం చేసే అవకాశం ఉంది. బీజేపీని ఎందుకు మీరు ప్రశ్నించడం లేదు? బీజేపీని ఎందుకు నిలదీయడం లేదు? బీజేపీని ఎందుకు మెడ నుంచి ఈ రిజర్వేషన్ల మీద మీరు పోరాటం చేయడం లేదనే మా ప్రశ్న. కానీ చేయాల్సిన ధర్మము, చేయాల్సిన కర్తవ్యం ఎందుకు చేయకుండా ఒక బైక్ 1 by 1 ఎన్నికలు పెట్టుకోబోతున్నారు? ఇలా తలా పాపం, ఇలా తలా పిడికడు అన్నట్టు మీరు మున్సిపల్ ఎన్నికలు పెట్టమంటే దేశమంతటా కులగణన నిద్రపోతున్నటువంటి నరేంద్ర మోదీని నిద్రలేపి దేశం మొత్తట కులగణన చేయమని అడుగుతున్నాం. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఒక నిమిషం ఆగండి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. రాజారాం గారు అప్పుడు సబ్మిషన్ మెన్షన్ చేశారు, ఆయన పాయింట్ ఏదో విందాం. ఒక నిమిషం రాజారాం గారు. మిత్రులు కాంగ్రెస్ మిత్రుడు ఏమన్నారంటే, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ సంగతి నాకు తెలియదు, బీఆర్ఎస్ పార్టీ కేసులు వేసింది, కేసులు వేయడం ద్వారా రిజర్వేషన్ ఆయన ఒక అసంబద్ధమైన అబద్ధపు మాట మాట్లాడిండు. గతంలో కూడా వాడు మాధవరెడ్డి అంటే ఆయన రేవంత్ రెడ్డి చుట్టాము, కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు, రేవంత్ రెడ్డి చుట్టూ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తి, హరీష్ రావు చేపిస్తున్నాడు, కేటీఆర్ చేపిస్తున్నాడు, కేసీఆర్ చేపిస్తున్నాడు, బీఆర్ఎస్ చేపిస్తున్నటువంటి డ్రామా ఇది. ఆయన స్వయంగా స్వప్నారెడ్డి అని ఒక మహిళ, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, స్వప్నారెడ్డి అని ఒక మహిళతోటి కేసు వేయించిండ్రు. వేస్తే దాన్ని హైకోర్టులో మాకు బీసీలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే, ఆ రోజు జడ్జిమెంట్ వస్తే వీళ్ళు సుప్రీంకోర్టులో కనీసం ఛాలెంజ్ చేయలేదమ్మా. మా ఊ సాంబశివరావు గారు, మా డాక్టర్ వినయ్ కుమార్ గారు, ఎవరు శివశంకర్ గారు న్యాయశాఖ మంత్రి, ఇందిరాగాంధీ టైంలో న్యాయశాఖ మంత్రి ఉండి బలహీన వర్గాలకు రిజర్వేషన్ తీసుకోవడంలో కీలక పాత్ర వహించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మన తెలంగాణ బిడ్డ బీసీ నాయకులు, వారి కొడుకు డాక్టర్ వినయ్ గారు కాంగ్రెస్ లో ఉన్నారు, వారి భార్య కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు. వాళ్ళు సుప్రీంకోర్టులో ప్రైవేట్ గా అప్పేర్ అయిన కేసు ప్రభుత్వం ఏం చేసింది? ఆ రోజు సుప్రీంకోర్టులో దిగిపోవడానికి, ఇలా 23% తగ్గడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు జానారెడ్డి ప్రభుత్వము ఆ రోజు నిష్క్రియాత్మకంగా ఒకవైపు వాళ్ళే కేసులు వేయిస్తారు,
ఒకవైపు సుప్రీంకోర్టులో రాజారాం గారు మీరు ఇన్ని ప్రశ్నలు సంధించే బదులు 10 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఎందుకు లెక్క తేల్చలేదు నేను అడుగుతున్నా. నేను మీరు ఏం చేస్తున్నారు? 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఈ ఎప్పుడు మాట్లాడకు మిత్రమా, నాకు సూటిగా సమాధానం చెప్పు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు, లెక్క ఎందుకు తేల్చలేదు? అరే లెక్క ఎందుకు తేల్చలేదు మిత్రమా? సూటిగా సమాధానం చెప్పు. నీ చేతుల్లో ఉండే కదా ప్రభుత్వం. ఒక నిమిషం నుమన్ గారు, ఒక నిమిషం నుమన్ గారు, మీరు అడిగిన పాయింట్ అర్థమైంది. ఆయన సమాధానం ఇస్తారు. ఆయన చెప్పేంత వరకు మీరు ఒక నిమిషం ఆగండి. నుమన్ గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం నుమన్ గారు, ఆ పాయింట్ అర్థమైంది. ఆ పాయింట్ నేను అడుగుతాను. ఒక నిమిషం మీరు ఆగండి. నుమన్ గారు ఒక నిమిషం ఆగండి. రాజారాం గారు, ఆయన పాయింట్ ఏంటి? గత 10 ఏళ్లలో మీరెందుకు దీని గురించి మీరు ఫైట్ చేయలేకపోయారు, మీరెందుకు ఇవ్వలేకపోయారు అని చెప్పేసి అడుగుతున్నారు. లెక్క ఎందుకు తెలియలేదు? ఓట్లు పక్కన పెట్టు. లెక్క ఎందుకు తెలియలేదు? లెక్క ఎందుకు తెలియలేదు? లెక్క తెలియడానికి ఏమైంది? నీ దగ్గర స్టాఫ్ లేదా? నీకు చేతగాదా? నువ్వు దద్దమ్మవా? నువ్వు చెవటవా? ఎందుకు దయచేసి పర్సనల్ గా వద్దండి. పర్సనల్ గా వద్దు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ద్రోహి, తెలంగాణ ద్రోహి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఒక నిమిషం అండి. క్లారిటీ లేదు. ఒక నిమిషం ఇద్దరు ఒకటేసారి మాట్లాడడం వల్ల క్లారిటీ మిస్ అవుతుంది. ఒక నిమిషం ఆగండి. నుమన్ గారు, రాజారాం గారు ఒక నిమిషం అండి. ఒక నిమిషం ప్లీజ్. రవి గారు, సో ఇక్కడ ఈ పాయింట్లు మీరు ఏమనుకుంటున్నారు? నిజంగానే ఎవరికి చిత్తశుద్ధి ఉందనుకుంటున్నారు? సార్ పోనీ వాళ్ళదన్నా పక్కకు పెట్టండి, కనీసం బీజేపీ కన్నా ఉందా చిత్తశుద్ధి? ఇంకొకటి ఏంటంటే అర్బనైజ్డ్ లో ఓటు బ్యాంక్ ఎక్కువగా చూస్తే బీజేపీకి బానే ఉండదు. బట్ ఆఫ్టర్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ చూస్తే బీజేపీ ఎక్కడో డౌన్ ఫాల్ అయిపోయింది. ఈసారి మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్ కి మీరు ఎట్లా వెళ్తారు? గతంలో 50+ సీట్స్ ఎంతో వచ్చేసాయి మున్సిపల్ కార్పొరేషన్స్. బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా, వస్తుందా? మీకు ఏ నమ్మకం ఉంది? అమ్మ నేను ఒక బీసీ బిడ్డనే. నేను కూడా ఒక బీసీ బిడ్డనే. బీసీలకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి కోరుకునేటువంటి వ్యక్తుల్లో నేను కూడా మొదటి వరుసలో ఉంటా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు నేను బీజేపీ బాగా చేసింది, కాంగ్రెస్ చేయలేదు, బీఆర్ఎస్ చేయలేదు అంటే మళ్ళీ బీజేపీలో కూడా చేయలేదని అంటారు. అందుకే పార్టీలను ఒకసారి పక్కన పెడదాము. నేను కూడా పార్టీ ప్రతినిధినే, బట్ నేను కూడా పార్టీని పక్కన పెడతాను. ఏ పార్టీలో అయినా, అది కాంగ్రెస్ లో అయినా, బీఆర్ఎస్ లో అయినా, ఈవెన్ మా పార్టీలో కూడా బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామంటే నచ్చని వ్యక్తులు ఖచ్చితంగా ఉండరా? కాంగ్రెస్ పార్టీలో ఉండరా? బీఆర్ఎస్ పార్టీలో ఉండరా? మా పార్టీలో ఉండరా? అన్ని పార్టీలలో ఉంటారు, పైన చెప్పుకుంటారు. అట్లా అంతే. నచ్చని వాళ్ళు కేసులు వేస్తారు. ఎవరు వేపిస్తారో నచ్చని వాళ్ళు ఒకరి ద్వారా కేసులు వేపిస్తారు. అది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు వేపిస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులు వేపిస్తారు, మా పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వేపిస్తుండొచ్చు, కాదంటే. కాకపోతే మనం ఒక బీసీలుగా దేశవ్యాప్తంగా 50% పైగా ఉన్నటువంటి బీసీలుగా మనకు రాజ్యాధికారం అందని ద్రాక్షలాగానే ఉంది కొన్ని దశాబ్దాలుగా అని తెలిసినటువంటి వ్యక్తులము మనము ఈ బీసీల రాజ్యాధికారం పైన చర్చ ఏ వేదిక పైన వచ్చినా కూడా, అది ఏ వేదికైనా, టీవీ డిబేట్ కావచ్చు, ఇంకోటి ఇక్కడ ఏ వేదిక పైన వచ్చినా కూడా మన స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి, మనం ఏ పార్టీలో మనం ఏమున్నాం అనేది పక్కన పెట్టి నిస్వార్థంగా యథార్థంగా మాట్లాడిన నాడు బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు రాజ్యాధికారం అందుతుంది. అప్పటిదాకా అందదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఎందుకంటే పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరిగినప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళు మెయిన్ ఆపోజిషన్ కాబట్టి వాళ్ళు సర్ పైన కొట్లాడినారు, ఎస్ఐఆర్ పైన కొట్లాడినారు, మొత్తం పార్లమెంట్ ను స్తంభింపజేసినారు. దాని తర్వాత బీజీ రామ్జీ పైన కూడా కొట్లాడినారు, దానిపైన కూడా పార్లమెంట్ ను స్తంభించినారు. ఇంకో అనేక విషయాలపైన కూడా వాళ్ళు మాట్లాడినారే గాని ఆఖరికి చివరగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా, చిన్న ప్రయత్నం కూడా చేయకుండా, బీసీ అనే నోట్లకెళ్ళి ఒక మాట కూడా రాకుండా పార్లమెంట్ మేము బహిష్కరిస్తున్నాం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయినారమ్మా. నేనేమంటున్నా, వీళ్ళన్నా కనీసం ఒక ప్రస్తావించి ఉండింటే, ఎస్ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మోడీ గారి నాయకత్వంలో ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, ఏమేం చేయాలనుకుంటుంది, ఎంత టైం లైన్ లో చేయాలనుకుంటుంది, ఏ విధంగా ప్రాసెస్ పోతుంది అనేది చెప్పేవాళ్ళేమో, మంత్రులు సమాధానం చెప్పేవాళ్ళేమో. ఎందుకు అడగలేదు అనేది నా ప్రశ్న. అట్లనే ఎట్ ది సేమ్ టైం నేను బీసీ సంఘాలకు కూడా, నేను జాజుల శ్రీనివాస్ గారికి కూడా ఒక చర్చలో పాల్గొన్నప్పుడు నేను ప్రశ్నించిన, బీసీల యొక్క జనాభాని తెలంగాణ రాష్ట్రంలో అంత నిస్సిగ్గుగా తక్కువ చేసి చూపించినప్పుడు బీసీ సంఘాల యొక్క బాధ్యత ఏముంటుందంటే, ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు, ఈ డాటా
మేము ఖచ్చితంగా అది చేస్తాం, మేము స్క్రూటినీ చేస్తామని చెప్పేసి బీసీ సంఘాలు ముందుకు రాకుండా వాళ్ళు ఇచ్చింది డాటా అని చెప్పేసి పెట్టుకొని పోతూ ఉంటే బీసీలకు ఎవరి స్వార్థం ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటూ పోతే బీసీలకు రాజ్యాధికారం ఏడందుతుందమ్మా? ఆఖరికి Yes, బీసీ exactly. సంఘాలు కూడా మీరు వాళ్ళ చెప్పిన స్వార్థం points, పనిచేసుకుంటూ correct అండి. నేనేమంటున్నా, నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నా కదమ్మా, నేను బీజేపీ ప్రతినిధిగా ఉన్నా. బీసీల కోసం మాట్లాడడానికి, బీసీల కోసం గొంతెత్తడానికి, బీసీ రాజ్యాధికారం కోసం ఎంత దూరమైనా రావడానికి, ఎవరైనా వదులుకొని రావడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎగ్జాక్ట్లీ నాకు- చాలా నాకు మంది ఈ ఎటువంటి- విషయంలో నాకు అందరూ ఎటువంటి ఎగ్జాక్ట్లీ అదే ఎందుకంటే కోరుకుంటున్నారు. అన్ని- అదే కోరుకుంటున్నారు. రాజ్యాధికారానికి చాలా దూరం ఉన్నాము రవి గారు. ఒక నిమిషం రాజారాం గారు, ఒక నిమిషం ప్లీజ్. మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు అడ్డు రాలేదు. ఒక నిమిషం ఇంకో మాట కూడా ప్లీజ్ నేను కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. నేను ఫైనల్ టైం అయిపోయింది, చెప్పండి. నేను కంక్లూడ్ చేస్తాను. నేను ఇంకొక మాట కూడా ఏం చెప్తున్నా, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసము ఎవరైనా బీసీ వాదాన్ని ఎత్తుకోవాలనుకుంటే మాత్రం బీసీలు అప్రమత్తంగా ఉండాలా. బీసీలు అటువంటి పార్టీల పట్ల, అటువంటి నాయకుల పట్ల జాగరూకతతో ఉండాలా. వాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించే తత్వాన్ని మనం పెంపొందించుకోవాలా. Okay అండి, right. అప్పుడే బీసీల కోసం నుమన్ గారు. నేను మీ ఛానల్ ద్వారా చెప్పదలుచుకున్నా. నుమన్ గారు. ఇంతకు మించి నేను ఏం మాట్లాడినా కూడా దానికి కౌంటర్ ఎగ్జాక్ట్లీ ప్లీజ్. ఓకే ఓకే, ఒక్క నిమిషం అండి. నుమన్ గారు, మీ ఫైనల్ కమెంట్స్ ప్లీజ్. నేను ఒకటే మాట అంటున్నానండి, ప్రభుత్వము మేము ఒక ఎక్స్పైరీతో వచ్చినాం కాబట్టి 2 సంవత్సరాలు అయిపోయినాయి కాబట్టి మేము చేయాల్సినంత చేసినాం. మేము 100% డెడికేటెడ్ కమిషన్ వేసినాము, లెక్క తేల్చినాము, 56% అని చెప్పినాము. మా ప్రభుత్వం చేతుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మేము చేసినాము. 100% రేపొద్దున రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెనువెంటనే దీనిని 9th షెడ్యూల్లో చట్టబద్ధంగా యాడ్ చేసి కాంగ్రెస్ పార్టీ దేశమంతటా కులగణన చేసి 100% ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎవరి వాటా ఎంత రావాలి, ఎవరికి ఎంత రిజర్వేషన్లు రావాలని చెప్పేసి తెలుస్తుంది. ఈ రోజు జరిగేటువంటి ఎలక్షన్స్ కి 42% రిజర్వేషన్ పార్టీ మేము ఇవ్వబోతున్నాము. 100% కాంగ్రెస్ పార్టీ 42% తగ్గకుండా 100% ఇవ్వబోతున్నాము బీసీ క్యాండిడేట్లని. శ్రీనివాస్ గౌడ్ గారు, సో అన్ని పార్టీల వాదనలు మీరు విన్నారు. అండ్ ఇంకొకటి, అసలు బీసీల వరకు వస్తే గనక నిజంగానే ఏ పార్టీ మీ విషయంలో న్యాయం చేస్తుందని మీరు అనుకుంటున్నారు? అండ్ ఒకవేళ రిజర్వేషన్లు ఇప్పుడు మున్సిపాలిటీ కార్పొరేషన్స్ లో మీరు అనుకున్న 42% రాకపోతే ఎంత దూరం వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి? ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్. వాస్తవంగా ఇప్పుడు మా సోదరులు డిబేట్లు ఉన్నోళ్ళు అందరూ ఒక కాన్సెప్ట్ ఉన్నోళ్ళే. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, బీసీ కులగణన చేసేటప్పుడు బీసీ జనాభా లెక్కలు తక్కువ చూపించినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ఆ కులగణన పత్రాలు చించి నిరసన తెలిపింది మేమే. ఒకటి. రెండోది, కాంగ్రెస్ పార్టీ కులగణన చేసిన తర్వాత ఢిల్లీలో ధర్నా పెడితే ధర్నాలో కూర్చుంటే కాంగ్రెస్ పార్టీని ఇంత కార్యక్రమం మేము చేసినాం కాబట్టి, మాతో పాటు వచ్చింది కాబట్టి అభినందించింది మేమే. కానీ ఇదే సమయంలో చేయాల్సినటువంటి పార్టీ చేయడం లేదు, అడగాల్సిన వాళ్ళు అడగడం లేదు. ఇక్కడ మా బాధ ఏంటంటే, బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక పెద్దన్నగా ఉంది. నరేంద్ర మోదీ గారంటే ఈ దేశంలో అందరికీ గౌరవం. ఒక బీసీ బిడ్డ మొదటిసారి ప్రధానమంత్రి అయింది. ఒక బీసీలకు ఒక ఛాంపియన్ గా ఈ వచ్చిన అవకాశాన్ని నరేంద్ర మోదీ గారు ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఒక చట్ట రూపంలో దేశంలో ఎన్నో సంక్లిష్టమైనటువంటి అంశాలకు ఎస్సీ వర్గీకరణ కావచ్చు, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ కావచ్చు, ఎన్నో సమస్యలకు పరిష్కారం ఇచ్చారు. ఈ బీసీ రిజర్వేషన్ల అంశం 50% పరిమితి ఎట్లయితే దేశంలో ఉందో ఆ పరిమితిని ఎత్తివేసి చర్యలు తీసుకుని ఒక బీసీలకు న్యాయం చేసేటువంటి ప్రక్రియ ఒక నరేంద్ర మోదీ గారు చేయాలి. రెండోది, నరేంద్ర మోదీ గారు సుమోటోగా చేయడానికి వీలు లేదు. అడగాల్సిన దేశంలో ప్రధాన ప్రతిపక్షం ఉంది కాబట్టి వీళ్ళు ఈ మేనిఫెస్టోలో పెట్టిర్రు, మా బీసీల ఓట్లు వేయించుకుర్రు, బీసీల ఓట్లతోటి అధికారంలోకి వచ్చారు కాబట్టి అడగాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది, అడగాలి. ఇలా ప్రధానంగా ఇక్కడ అడగాల్సిన వాడు అడగడం లేదు, చేయాల్సిన వాళ్ళు చేయడం లేదు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికలు జరిగితే మీకు ఒక డాటా చెప్తా. ఈ రోజు 121 మొత్తం మున్సిపల్ చైర్మన్ స్థానాలకు బీసీలకు 38 మున్సిపల్ చైర్మన్లు వచ్చినాయి. ఒకవేళ 42% రిజర్వేషన్ కనుక అమలు జరిగితే 52 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు వచ్చేది. ఓవేళ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు కులగణన లెక్కల ఆధారంగా ఎవరి జనాభా తగ్గట్టు వాళ్ళకి రాజకీయ ప్రాతినిధ్యం దక్కాలంటే 68 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు రావాలి. కానీ ఇవాళ నష్టపోయింది. ఇవాళ బీసీ రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయకపోవడం మూలంగా నష్టపోయింది. దాదాపు 30 మున్సిపల్ చైర్మన్లు బీసీలు కాకుండా పోతున్నారు. అదేవిధంగా కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొత్తం 2704 కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు పోటీకి అవకాశం ఉంటే బీసీలకు కేవలం 763 కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు బీసీ రిజర్వ్ చేశారు. ఇందులో
ఇవాళ వాస్తవంగా 42% ఇంప్లిమెంట్ చేసేది ఉంటే 1150 మంది బీసీ కౌన్సిలర్లు కార్పొరేటర్లు ఇవ్వాలి. 42%. రాహుల్ గాంధీ గారు అన్నట్టయితే 56% ఇంప్లిమెంటేషన్ చేస్తే 1535 1535 కౌన్సిలర్ అంటే 42% రిజర్వేషన్ అమలు కాకపోవడం మూలంగా 380 మంది 10 seconds అండి, కౌన్సిలర్లు please కార్పొరేటర్ కాకపోతుంది. దీనికి కారణం ఎవరు అంటే బీసీలంతా ఎంతో ఆశతో ఎదురు చూసారు, మాకు రిజర్వేషన్లు వస్తాయి, మాకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను చివరిగా చెప్పేది ఏంటంటే ఈ పార్టీ మీద ఆ పార్టీ, ఆ పార్టీ మీద ఈ పార్టీ అనేది కాకుండా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అందరు మద్దతు ఇచ్చారు, చట్టం చేసినప్పుడు మద్దతు ఇచ్చారు, కులగణనలో కూడా అందరు మద్దతు ఇచ్చారు. కాబట్టి ఒక ఇష్యూ మీద ఎట్లయితే తమిళనాడులో అందరు ఎట్లయితే ఏకమయ్యారో ఒక మెజార్టీ ప్రజల యొక్క ఆకాంక్షల మీద అన్ని పార్టీలు ఒక్కటై ఇవాళ బీసీ రిజర్వేషన్ సాధించుకున్న తర్వాత ఎన్నికలు ఇవ్వాలి. 42% మేము పార్టీ పరంగా ఇస్తా అంటే ఒక పార్టీ బీసీకి ఇస్తే ఇంకొక పార్టీ ఓసీకి ఇస్తుంది. అప్పుడు డబ్బులు ఉన్నటువంటి ఓసీ వచ్చి బీసీని ఒడగొడతాడు. రాజకీయంగా నష్టమే పార్టీ పరంగా వద్దు, రాజ్యాంగబద్ధంగానే బీసీ రిజర్వేషన్ కావాలి. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, అటు బీసీల నుంచి కూడా ఒకటే వాదన, మాకు పార్టీ పరంగా కాదు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్ కావాలి. కానీ ఎట్ ద ఎండ్ 42% రిజర్వేషన్ ఇప్పుడు బీసీలకు సంబంధించి అందరినీ ద్రాక్షగా మారబోతుందా? సరే, అటు చట్టబద్ధంగా కాకపోయినా కూడా పార్టీ పరంగా ఇచ్చినా కూడా అది 42% లేదు. ఈ రోజు బీసీలు ఉధృతం చేస్తున్నారు తమ ఉద్యమాన్ని కూడా. ఇప్పుడు సోమవారం నుంచి రోడ్లెక్కే పరిస్థితి. మరి ఏం చేస్తారు? బీసీల ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చూడబోతుందా? అండ్ ఇంకోటి, మోర్ ఓవర్ అటు మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో సంబంధించి కూడా త్రిముఖ పోటీ ఉంటుందా? అటు గతంలో బీజేపీ ఈ విషయంలో అర్బనైజ్డ్ లో మంచి ఓటు బ్యాంక్ ఉండేది, కానీ మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ తర్వాత బీజేపీకి ఆ పరిస్థితి కనిపించట్లేదు. మరి ఇవన్నీ విషయాలు కోలుకొని ఏ రకంగా ముందుకెళ్తారు? రాజకీయాలు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి, బీసీల నుంచి ఉధృతమైన ఆగ్రహం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఏం జరుగుతుంది భవిష్యత్తులో, ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఎదుర్కోబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్.